ఆ విషయానికి వస్తే పెద్ద దైవజనరాలు శ్రీలకుడికి, మరి నేను అప్పుడు అధ్యక్షుల వారు అన్నయ్య కానీ మరియమ్మక్క కానీ నేను కానీ మేము ముగ్గురు నిలవబడి ఆమె పెద్ద దైవజనరాలు ఆమెను పిలిపించి శ్రీలకుడికి అంతా జరిగించాము. జరిగించిన వారంలో నా భర్త డెంగ్యూ ఫీవర్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు నేను అనాలి కదా, నేను దేవుణ్ణి నిందించాలిగా. అంతటి పాస్టమ్మని పిలిపించాను యేసయ్యా, మరి నువ్వేం చేసావు, వెంటనే నా భర్తకి ఇచ్చావు అనారోగ్యం, మరి అలాగే నా చిన్న బిడ్డకి ఇచ్చావు, అసలే వాడంటే నాకు ప్రాణం, నువ్వు అలా చేయొచ్చు అని నేను నిందించొచ్చుగా. నోటితోనైనాను, ఆలోచనలతోనైనాను, మాటతోనైనాను ఏ రోజు కూడా నాకు శ్రమ వస్తే, మనుషులు సహజంగా మనుషు బ్రతుకు ఎలా అంటే తోటి మనుషుల మీద మాట్లాడతామే కానీ నా వరకు తెలిసినంతలో ఎప్పుడు నేను దేవుడి మీద నిందించలేదు. ఇంకా నాకు మంచికని తీసుకుంటా. అలాగే ఆ అనుభవంలో మీరు కూడా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు దేవుడు మీతో మాట్లాడించిన మాటల యందు మీరు లక్ష్యం ఉంచుతారని, ఈ వాక్యాన్ని విడిచిపెట్టకుండా మీరు హృదయం అనే పలక మీద రాసుకుంటారని ఆశపడుతూ